అతని వైపు చూస్తూ కింది పళ్ళతో నవ్వెను. కింది పళ్ళా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ వాసవి ఫ్రమ్ స్నితి డెంటల్. సో ఈ కింది పంటితో నవ్వడం అనేది సాధ్యమా అంటే ఎస్ అండి. సో ఈ పిల్లల్లో ఎలా ఉంటుందంటే ఈ దవడ పోర్షన్ అనేది ఎక్స్ట్రాగా చాలా ముందుకి గ్రో అవుతుంది అనమాట. ఆ పిల్లలు మాత్రమే ఇలా కింది పంటితో నవ్వడం మనం గమనిస్తాము. కాబట్టి ఈ పిల్లలకి మీరు 7 to 8 years పిల్లలైతే కనుక వాళ్ళకి మనం హెడ్ గేర్ అప్లయన్స్ ఇచ్చేసి దాన్ని కవర్ చేస్తాము, అది ట్రీట్మెంట్ చేస్తాము. అదే పిల్లలు టీనేజ్కి వచ్చాక మీరు గమనిస్తే ఈ హెడ్ గేర్ అప్లయన్స్తో సాధ్యం అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే ఆర్థోగ్నాటిక్ సర్జరీకి వెళ్ళాలి. అంటే ఈ దవడని సెట్ బ్యాక్ చేస్తారు. సెట్ బ్యాక్తో పాటు క్లిప్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. సో ఇదంతా చేసిన తర్వాతే ఫేస్ కానీ లేదా టీత్ కానీ ఏవైతే ముందుకు ఉన్నట్టుగా అనిపిస్తాయో అవంతా సెట్ అయిపోతుంది. అదేవిధంగా టీఎంజే ప్రాబ్లం కూడా వీళ్ళకి ఉన్నా కూడా అది కూడా సెట్ అయిపోతుంది. సో ఎర్లీగా మీరు ఇది డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.